వెల్కమ్ టు ఏకే న్యూస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని హనుమాన్ వీధిలో హనుమాన్ దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని గజబింకర్ జగన్ కబ్జా చేశారంటూ ఆరోపిస్తూ స్థానికుల ప్రెస్ మీట్ నిర్వహించిన స్థానికులపై గజబింకర్ జగన్ కుమారుడు గజబింకర్ శ్రీనివాస్ దాడి. స్థానికులు టీకే రాజేష్ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్లోని హనుమాన్ వీధిలో గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ హనుమాన్ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించిన స్థలం మొత్తం ప్రభుత్వ స్థలమే. ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు గజబింకర్ జగన్ పూర్తిగా కబ్జా చేశాడు. గుడి పక్కన ఎలాంటి స్థలం లేకుండా 2 షట్టర్లు, ఒక మామూలు షెడ్ వేశాడు. మామూలు షెడ్లలో కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్థలం మొత్తం దేవాలయానికి సంబంధించిన స్థలం, ఎవరికి సంబంధించిన స్థలం కాదు. మేము ఇక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా గజబింకర్ జగన్ కుమారుడైన గజబింకర్ శ్రీనివాస్ మా హనుమాన్ వీధికి చెందిన స్థానికులు మొహమ్మద్ రఫీక్, మొహమ్మద్ ఖదీర్ ఇద్దరిపై దాడి చేశాడు. మేమందరం వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని స్థానికులు టీకే రాజేష్ అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు గజబింకర్ జగన్ వివరణ అడగ్గా ఆ స్థలం మాదే, దేవాలయం కూడా మేమే గత 30 సంవత్సరాల కిందట నిర్మించాం. ఈ స్థలంలో మాది పశువుల కొట్ట ఉండేది. మా తాతల కాలం నుండి ఈ స్థలం మా అధీనంలోనే ఉంది. ఈ స్థలం తాతల కాలం నుండి మాదే. ప్రజల సౌకర్యార్థం ఇక్కడ హనుమాన్ దేవాలయాన్ని నిర్మించా. దేవాలయం కూడా నేనే నిర్మించాను. ఈ చుట్టుపక్కల రోడ్లు కూడా నేనే వేయించానని గజబింకర్ జగన్ వివరణ ఇచ్చారు. సర్వే నెంబరు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ నుంచి పట్టుకొని కోటర్స్లు, కాలేజ్ గ్రౌండ్, సివిల్ హాస్పిటల్ अरे भाई नाको मार दो पुलिस स्टेशन में चलो पुलिस स्टेशन के पास రావాలి దింగుతాను ఎవరు కూడా ఇక్కడ ఏంద్రా మరి దెబ్బలు పడతారా పోనీ సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ డివిజన్ 10వ డివిజన్ కానుకొని ఉన్న శ్రీ హనుమాన్ మందిరానికి సంబంధించిన 841 సర్వే నంబరు. ఈ హనుమాన్ మందిరం గత 45 సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి నివాసం ఉండే ఇల్లు లేవు. హనుమాన్ టెంపుల్కి సంబంధించిన భూమి కబ్జాకు గురై దేవాలయానికి సంబంధించి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలకు కానీ, వినాయక చవితి కార్యక్రమాలకు కానీ, బతుకమ్మ కార్యక్రమాలకు కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం షట్టర్లను నిర్మించి కార్ పార్కింగ్ల కోసం షెడ్లను నిర్మించుకున్నారు. ఇక్కడ మా హిందుత్వం ప్రకారం రాయి చెట్టుకు మేము ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. ప్రతి వారం చేసే దగ్గరలో కూడా తిరిగే పరిస్థితి లేకుండా షెడ్డు నిర్మించారు. కావున స్థానిక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దీనికి ఏ విధమైన ఆధారాలు ఉన్నాయో చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరు పేరేంటి? స్థానిక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజబింకర్ జగన్ గారు. అలాగే రోడ్ వైండింగ్లో ఎలాంటి నిబంధనలు లేకుండా రాజ్యాంగ మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయంగా ఇల్లు కూల్చివేసిన విధానాన్ని చూస్తే ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కోరేది ఏంటంటే ప్రజలు అనేవారు అందరూ ఒకేలాగా చూడాలి. లీడర్లకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం కాకుండా ప్రజల ఇల్లు ఊలగొట్టిరు, నాయకుల ఇల్లు అలాగే ఉన్నాయి. వాటిని తూతు మంత్రంగా తీసిరు, మళ్ళీ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎవరి భయానికి మీరు లొంగుతూ ఉన్నారు అనేది చైర్మన్ గారిని, అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు మీ వెంట ఉన్నారు, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యాయంగా ప్రజలకు మంచి జరిగే విధంగా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. తొందరగా ఏం లేవు. గుడికి మేము ఇది సాధ్యమైనంత వరకు ఆపే ప్రయత్నం చేసినాం. చాలామంది వెనుక అటు ఇటు పక్కల పోతే అందరూ ఆక్యుపై చేసుకున్నారు. మేము ఆక్యుపై చేసుకుని లేదు. మాకు గొర్రెల దొడ్డి ఉన్న కానీ మేము ఆ కారు పెట్టుకునే దగ్గర ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల నుంచి మాకు వెహికల్ ఉన్నది. ఆ వెహికల్ పెట్టుకునే జాగానే అట్లనే వాడుకుంటాను. కానీ దానిలో ఏం కట్టలేదు, మేము చేయలేదు. గుడి మాదే,
మేమే దాన్ని నిర్మాణం చేసుకున్నాము, మేమే కట్టుకున్నాము, మాదే అంటారు ఎవరైనా కానీ చెప్పి, అందుకని మేమే కట్టుకున్నాం. ఎవరైనా దీనిలో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏమైనా కట్టింది కాదు, మాది గుడి మాది. అందరు వస్తారు, గుడి నాది అని అంటే నా సొంతంగా అందరి కోసం కట్టినాం. గుడికి ఇంత స్థలమని కేటాయించి ఏం లేదా చెట్టు? ఏం లేదు, ఎవరు కూడా ఇదివరకు మనం తీసుకున్నది కాదు, ఇది జనరల్గానే పోతా ఉన్నది అది.